ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫైనాన్షియల్ ఛాలెంజ్ అంటే వాళ్ళ స్కూల్ విషయం కూడా చాలా ఛాలెంజింగ్ ఉందండి. ఎందుకంటే ఈరోజు నర్సరీ స్టేజ్ నుంచే ఫీజు ₹1,00,000 ఫీజు కడుతున్నారు. అంటే ఇవన్నీ మనం ఆలోచిస్తే ఇప్పుడొచ్చే అరాకొర సంపాదన ఏం సరిపోదు. నెలకి 20,000, 30,000 ఎందుకంటే ఈరోజు 10 సంవత్సరాలు మనం ఎక్కడన్నా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ చాలామంది నేను చూస్తున్నాను. ఎందుకంటే ఎంతోమందితో ఇంటరాక్ట్ అవుతుంటా. గతంలో నా వీడియోస్ చూస్తుంటారు మీరు. ఎంతోమందికో నేను ఆ విధంగా వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తుంటా. ఈరోజు 10 సంవత్సరాలు కూడా పనిచేసినా కానీ ఈరోజు నెలకి 25,000, 30,000తో పనిచేసే వాళ్ళు ఉన్నారండి. 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. ఇక తర్వాత ఇంకేముంటుందండి లైఫ్. ఓకే, 60 సంవత్సరాలు అయిపోద్ది, మనకి డబ్బులు వస్తాయి. కానీ 60 సంవత్సరాల తర్వాత మనం ఏం చేయలేస్తాం మనం చెప్పండి. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఒకటే జాబ్ మీద ఎప్పుడు కూడా డిపెండ్ అవ్వకూడదు. ఎందుకంటే జాబ్ అంటే జస్ట్ ఒబే ద బాస్. అంటే మనకి ఎప్పుడు కూడా మనిషి అంటే ఎలా బతికాము కదండి, ఎంత గొప్పగా బ్రతికామనేది ఇంపార్టెంట్. అంటే ఉన్నన్ని రోజులు ఎంత హ్యాపీగా ఉన్నది ఇంపార్టెంట్ అన్నట్టు. కాబట్టి ఏంటంటే కాస్త మనం ఏంటంటే అదే చట్టంలో ఇరుక్కోకుండా, ఇంకొకటి ఏంటంటే చాలామంది ఈ ప్రాబ్లం ఏంటంటే మన డిఎన్ఏలో ప్రాబ్లం అది. అంటే మన చిన్నప్పటి నుంచి కూడా మన ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా కూడా, అరే నువ్వు ఫస్ట్ క్లాస్లో బాగా చదవాలి, స్కూల్ ఫస్ట్ రావాలి, క్లాస్ ఫస్ట్ రావాలి, తర్వాత నువ్వు జాబ్ కొట్టాలి, జాబ్ తెచ్చుకోవాలి, ఆ మైండ్ సెట్తో పెంచుతున్నారు పిల్లల్ని. ఆ మైండ్ సెట్తో పెంచుతున్నప్పుడు ఏమవుతుందంటే జాబ్ గురించి ఆలోచిస్తున్నాం మనం. ఇంకొక రెండో విషయం గురించి ఆలోచించట్లేదు. ఎందుకు అంటే దాదాపు 16-18 సంవత్సరాలు కష్టపడి చదువుకొని ఈరోజు 15,000, 20,000 కోసం పనిచేస్తున్నాం అండి. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాం, చూస్తున్నాం మనం అంతా చూస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే ఈరోజు సాఫ్ట్వేర్ కానీ ఏదైనా కూడా గత 2 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారండి, చాలా సఫర్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఏఐ అని వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. దానివల్ల ఏంటంటే చాలా జాబ్స్ లాస్ అయిపోతున్నాయి. దాంతోపాటు యుఎస్లో కూడా ఎంతోమంది జాబ్స్ కోల్పోతున్నారు. కాబట్టి ఏంటంటే ఒకదాని మీద డిపెండ్ అవ్వకుండా, ఎందుకంటే ఒకవేళ మనం జాబ్ చేస్తున్నామండి, ఒకటే ఆధారపడుతున్నాం, ఇన్ కేస్ మనకేదన్నా ఒకవేళ హెల్త్ బాగాలేదు, లేకపోతే ఇంకేదన్నా ఏదన్నా ఇన్సిడెంట్స్, మనకి యాక్సిడెంట్స్ జరగవచ్చు. ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే ఇంట్లో ఉన్నామనుకోండి, తర్వాత మనం పని చేయకపోతే డబ్బు రాదండి. కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా మనం ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకి ఉన్నది ఒకటే జిందగీ. అంటే 10 జీవితాలు లేవు. కాబట్టి ఏంటంటే మనం జాబ్తో పాటుగా ఖచ్చితంగా ఒకటే గుర్తుపెట్టి సెకండ్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి.